హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతుంది G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. నార్త్ ఫేసింగ్ 107 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి. ఇంటీరియర్ మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ అండి. G+1 మున్సిపల్ అప్రూవల్ కలదు. ఇంటి కొలతలు వచ్చి 31, వెడల్పు లోతు వచ్చి 32 అండి. 107 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు, నార్త్ ఫేసింగ్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్. G+1 మున్సిపల్ అప్రూవల్ కలదు. మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు. అలానే బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ఇంటీరియర్ అయితే చాలా అందంగా ఉంది. మీరు వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంటి కొలతలు వచ్చి 31 ఎడల్పు అండి. లోతు వచ్చి 32. 107 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి. నార్త్ ఫేసింగ్. మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు. అలానే బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి. ఇంటి లొకేషన్ వచ్చి గుంటూరు సంగడగుంట ఐపీడీ కాలనీలో వస్తుంది. ఇది పొన్నూరు రోడ్డుకి దగ్గరగా వస్తుంది, మెయిన్ రోడ్డుకి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌస్. ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినది. కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ అండి. మొత్తము 4 బెడ్రూమ్స్ వస్తాయి. ఇంటీరియర్ మటుకి చాలా అందంగా ఉంటుంది. మీరు వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఇంటి గురించి, ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అందుకని వీడియోని ఎక్కడ చేయకుండా చూడండి. అప్పుడు ఇంటి గురించి, ఇంటీరియర్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. 107 గజాల్లో కన్స్ట్రక్షన్ ఇల్లు, నార్త్ ఫేసింగ్ అండి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌస్. హౌస్ కాస్ట్ వచ్చి 1,10,00,000 చెబుతున్నారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నదండి. మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు. అలానే బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి. నార్త్ ఫేసింగ్ హౌస్, G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఇన్ గుంటూరు. థ్యాంక్ యూ.